అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షిక ద్వారా శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 25వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము ప్లస్ స్వాగతము. వింటున్న వాళ్ళకి, ఫ్యూచర్లో వినబోయే వాళ్ళకి కూడా. సో లైఫ్ ఇన్ 20s 20 నుంచి 29 వరకు అంటే 3వ దశాబ్దము, 1 to 10 years. ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే 11 to 20 years and 11 to 19 years whatever, and 20 to 29 years. దీన్ని నేను ఒక సొరంగ ప్రయాణం, టన్నెల్ ట్రావెల్ కింద నా కల్పనలో, నా ఊహలో, నా ఆలోచనలో ఐ విల్ టేక్ ఇట్ దట్ వే. అంటే మొదటి 19 years మామూలుగా నార్మల్ గ్రౌండ్లో ప్రయాణం చేసి 20 నుంచి 29 వరకు టన్నెల్ ట్రావెల్, సొరంగ మార్గంలో ప్రయాణం చేసి మళ్ళీ 30th ఏజ్లో బయటికి వెలుతురులోకి వస్తారు. అయితే ఈ టన్నెల్లో జనరల్గా చీకటి ఉంటుంది. మనం రైలు ప్రయాణం చేసినప్పుడు కూడా టన్నెల్లో నుంచి పోతుంటాయి. కొన్ని చోట్ల కొన్ని విదేశాల్లో సముద్ర గర్భంలో నుంచి కూడా బస్సు రూట్, ట్రైన్ రూట్స్ ఇవి ఉన్నాయి. సరే, పాత రోజుల్లో మునీశ్వరులు వీళ్ళు కూడా గుహల్లో తపస్సు చేసుకునేవాళ్ళు. గుహల్లో చీకటి ఉంటుంది. అంటే చీకటికి కూడా ఒక గొప్ప ఇంపార్టెన్స్ ఉంది. మనం ఒక్కోసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటాము. అంటే కొంత డిస్ట్రాక్షన్ ఉండదు అనేటువంటి భావనలో కూడా మనం తీసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా కూడా ఈ టన్నెల్ ట్రావెల్, ఈ టన్నెల్ ట్రావెల్ నుంచి మనిషి సింగిల్గా టన్నెల్లోకి ఎంటర్ అవుతాడు 20వ ఏట. 29 ఎండింగ్కి టన్నెల్ బయటకు వచ్చేప్పటికీ ఒకళ్ళు బదులు ఇద్దరు వస్తారు. అంటే మేల్ ఆర్ ఫిమేల్. మేల్ అయితే ఒక ఫిమేల్ని భార్య రూపంలో, ఫిమేల్ అయితే ఒక మేల్ని భర్త రూపంలో బయటకు వస్తారు. ఇదొక చమత్కారమైనటువంటి పద్ధతిలో చెప్తున్నాను నేను. నా కమింగ్ బ్యాక్, 20 ఏట నుంచి 29వ ఏట వరకు మనకు దాదాపుగా టీన్స్లో అలవర్చుకున్నవే కొంచెం హయ్యర్ మ్యాగ్నిట్యూడ్లో వాటిని ఇంకా బలోపేతం చేస్తూ కొన్ని కొత్త విషయాలు కూడా వి గో ఆన్ యాడింగ్, దాన్ని ఇంకా సంకలనము చేయడము అనేది. కొందరు మహాత్ముల కథలు మనము వింటే మంచిది ఈ ఏజ్లో. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల సహకారము, మీరు 75% యు ఆర్ ఇండిపెండెంట్ ఆన్ యువర్ ఓన్. 25% మీకు పేరెంట్స్ నుంచి కానీ ఎక్స్టర్నల్ కమ్యూనిటీ నుంచి కానీ మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ ద కోఆపరేషన్ బికాజ్ యు ఆర్ లీగల్లీ. అదర్వైజ్ ఆల్సో మెచ్యూరిటీ కూడా, ఫుల్ మెచ్యూరిటీ రాకపోయినా కూడా రీజనబుల్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. అయినా ఇంకా చాపల్యం కానీ, కొంచెం అటు ఇటు ఉండే తత్వం కానీ ఇంకా పూర్తిగా వైదొలగకపోవచ్చు. ఇది పూర్వార్థము, అంటే 20 to 25 లోపల. దిస్ ఈజ్ అగైన్ ఇండివిజువల్ స్పెసిఫిక్, అంటే వ్యక్తికి తేడా ఉంటుంది. కొందరు ఫాస్ట్గా ఉండొచ్చు, మోర్ మెచ్యూర్డ్గా ఉండొచ్చు, కొందరు అంతగా లేకపోవచ్చు. వాట్ ఎవర్, వీ నీడ్ టు బి ఏ కీన్ అబ్జర్వర్ ఇన్ లైఫ్. జీవితంలో మనం చాలా గమనించాలి. అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేసి. ఇది చాలా గొప్ప క్వాలిటీ. చాలామంది ఇది చెయ్యరు. మీరు ఎంతెంతైతే అబ్జర్వ్ చేస్తారో ఈ ఫేజ్లో మీకు అంతంత కలిసి వస్తుంది ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. జీవిత తర్వాత నీకు చాలా కలిసి వస్తుంది. యూ నీడ్ టు బి ఏ కీన్ అబ్జర్వర్. అబ్జర్వ్ చేసింది చూసి దాన్ని అనలైజ్ కూడా చేయాలి. అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. దాంట్లో మనకేమన్నా పనికొచ్చే విషయం ఉందా, అది అట్లా స్టోర్ చేసి పెట్టుకొని బుర్రలో, అవసరాన్ని బట్టి వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. దిస్ ఈజ్ వన్ థింగ్. నేను ఇంకా ముందు వెళ్లే ముందు ఈరోజు మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ టెల్ యూ. మనకి ఇక్కడ టీటీడీ ఆఫీస్ ఉంది హైదరాబాద్ సిటీలో, హిమాయత్ నగర్లో, లిబర్టీ ప్లాజా పక్కన
లిబర్టీ అనే పాత రోజుల్లో ఒక థియేటర్ ఉండేది. కొన్ని ఎలా ఉంటాయంటే ఏజ్ ఎక్కువ వాళ్ళతోని కొన్ని అనుకూలాలు ఉంటాయి, కొన్ని అననుకూలాలు కూడా ఉంటాయి. అంటే నాలాంటి కానీ బిట్టు లాంటి వాళ్ళు వీ క్యారీ ఏ లాట్ ఆఫ్ పాస్ట్, చాలా జ్ఞాపకాలు లోపల ఉంటాయి. అవి కొత్త వాళ్ళకి అవి కుదరకపోవచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ సీన్ కదా. ఏమన్నా కామన్గా ఉంటే తెలుస్తుంది. లిబర్టీ అనే థియేటర్ ఉండేది అక్కడ. లిబర్టీ కూలగొట్టి థియేటర్ని ఇంగ్లీష్ సినిమాలే వచ్చేవి అక్కడ. లిబర్టీ ప్లాజా అని ఇప్పుడు కట్టారు. దాని పక్కనే టీటీడీ వాళ్ళ ఆఫీసు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. ఈరోజు వాళ్ళు భగవద్గీత కాంపిటీషన్స్ 3 లెవెల్లో పెట్టారు. 9th క్లాస్, 6th to 9th క్లాస్ ఒకటి, 10th to 12th ఒకటి, ఆ తర్వాత 18 to 45 years వాళ్ళకి. 18 to 40 years వాళ్ళేమో వాళ్ళ భగవద్గీత మీద వాళ్ళ అవగాహన అది చెప్పడానికి. ఈ పిల్లలకేమో 2 లెవెల్లో, ఒకళ్ళకి 14th చాప్టర్, ఇంకొకళ్ళకి 16th చాప్టర్, ఈ 3 లెవెల్స్లో. నేను 18 to 45 దాంట్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద, ఒక్కొక్క టీంలో 3 ఎవాల్యుయేటర్స్ ఆర్ జడ్జెస్, కోర్టు జడ్జిలు కాదు, ఇక్కడ ఈ జడ్జి దాంట్లో ఉంటుంది. మా వాళ్ళు ఎక్కువ రాలేదు, 18 to 40 తొందరగా అయిపోతే మళ్ళీ మేము 6th to 9th క్లాస్ వాళ్ళని కూడా కొంతమందిని చేశాము. ఈ పాయింట్ ఎందుకంటే భగవద్గీతను క్షుణ్ణంగా చదివి 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే దేంట్లో అయినా కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఉంటుంది. కొన్నిట్లో మనకి కాస్ట్, మనం టైం స్పెండ్ చేస్తున్నాము, ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాము, అదే కాస్ట్. డబ్బుల కాస్ట్ లేకపోయినా కూడా మరి భగవద్గీత చదివితే మనకి ఏమైనా బెనిఫిట్ ఉండాలి కదా, లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడింగ్. మన మామూలుగా అనేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావలసినటువంటి కొన్ని అంశాలు దాంట్లో భగవద్గీతలో డెఫినెట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సత్వరజో గుణోత్తమాలు అంటే నా అనాలిసిస్లో భగవద్గీత ఒక హై ఎండ్ కామన్ సెన్స్, చాలా హై ఎండ్. అంటే 0 to 10లో మీకు ఒక 8 or 9 లెవెల్ ఆఫ్ కామన్ సెన్స్ ఉంటే తప్ప దాన్ని మనం కరెక్ట్గా అన్వయించుకోలేము. బేసిక్ లెవెల్లో మీరు శ్లోకాలు కనుక ఉచ్చారణ దోషము లేకుండా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ భాషలో అయినా కూడా ఉచ్చారణ సరిగా పదాన్ని కరెక్ట్గా ఉచ్చరించడం అనేది ఒక గొప్ప స్పీకింగ్ స్కిల్. చాలామంది ఒక పదములోని చివరి అక్షరాన్ని, ఆల్ఫాబెట్ని మింగేస్తారు. మింగేయడం అంటే దాన్ని బయటికి టోటల్గా రాదు, అంటే అలవాట్లో. నేను ఈ పాయింట్ అన్నప్పుడు జీవితం అంతా హ్యాబిట్స్ అండ్ ఐడియాలజీయే. అలవాట్లు, ఐడియాలజీ అందరికీ అంత పెద్ద ఐడియాలజీ ఉండకపోవచ్చు, బట్ హ్యాబిట్స్ డెఫినెట్గా ఉంటాయి, మంచివి చెడ్డ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ ఉచ్చారణకు వస్తే ఒక వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం కంప్లీట్ చేసి ఆ చివరి పదాన్ని సరిగా పలకరు. ఈ లోపాలను ఎవరి వాళ్ళు చూసుకునేసి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి సంభాషణ అంటే వాట్ యు కాల్ టాకింగ్, స్పీకింగ్ స్కిల్ని అద్దం ముందర, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ముందర. నేను గతంలో చెప్పాను, ఈవినింగ్ డిన్నర్ మీటింగ్స్ 9 గంటలకు వచ్చే న్యూస్ని కొన్ని ఛానల్స్ అప్పట్లో ఇంగ్లీష్లో ప్రైమ్ టైం న్యూస్ అనేవాళ్ళు. ప్రైమ్ టైం ఎందుకంటే అప్పుడు దానికి ప్రైమ్ టైం అంటే ఆ ప్రైమ్ టైంలో యాడ్స్ ఏమన్నా ఇస్తే దానికి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ప్రైమ్ టైం న్యూస్, ప్రైమ్ టైం యాడ్స్ కూడా అలా. మనకి రాత్రి 9 o'clock 8:30కి అందరం కలిసి డైనింగ్ టేబుల్ భోజనం చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. పేరెంట్స్ షుడ్ కోఆపరేట్ విత్ ద చిల్డ్రన్. ఏది నువ్వు ఏదన్నా టాపిక్ మీద చెప్పు. సో స్పీకింగ్ ఉచ్చారణలో ఏమన్నా దోషం ఉంటే వాడు చెప్పగలగాలి. సో ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ వన్ థింగ్. సో టన్నెల్ లైఫ్ కొన్ని అబ్జర్వేషన్ స్కిల్ అన్నాను. నిశితమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మనము గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ఉన్నాము. ప్రపంచమంతా మన చేతుల్లో, మన మొబైల్ ఉందంటే యూ కెన్ కాంకర్ ఎనీథింగ్. మీరు ఏదైనా జయించవచ్చు. అంటే మొబైల్ అంతా మాత్రాన జయించడం అని కాదు, దానికి సరిపడ ఇన్ఫర్మేషను, సరిపడ అవసరం ఉండాలి. కానీ ఆ ఫెసిలిటీ ఉంది. ఎలా ఫెసిలిటీ ఉంది? మీరు ఏదైనా మంచి యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ సబ్జెక్ట్, మీరు ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడి నుంచే ట్యూషన్ చెప్పొచ్చు. యూ మే గెట్ మోర్ ఫీస్ దెన్ వాట్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఫీస్. అంటే అక్కడ కరెన్సీలో చూసుకుంటే అక్కడ ఆ కరెన్సీకి ఇండియన్ రూపీస్లో వాల్యూ ఎక్కువ ఉంటే యూ గెట్ మోర్ మనీ ఇన్ ఇండియన్ రూపీస్. అక్కడ ఫారిన్ కరెన్సీలో వాళ్ళు ఇచ్చింది మనం కన్వర్ట్ చేసుకుంటే. ఎక్కడికి ఏదైనా కూడా మీ సర్వీసెస్ కానీ
కమాడిటీస్ కానీ యూ కెన్ ఎక్స్పోర్ట్ చేస్తే వీ విల్ గెట్ మనీ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ ద గవర్నమెంట్ ద కరెన్సీ ఇది ఉంటుంది. సో మనము ఇవి కొన్ని స్టాండర్డ్ విషయాలు మర్చిపోకుండా యువత ఈ 20s to 29లో గుర్తుపెట్టుకునేది ఒకటి, వీఆర్ లివింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ గ్లోబల్ విలేజ్. నెంబర్ 1, గ్లోబల్ విలేజ్లో ఉన్నాం మనము. రెండవది, ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ఉన్న ఎకానమీ వచ్చేసి వీఆర్ ఇన్ ఏ నాలెడ్జ్ ఎకానమీ. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే, ఎంత స్కిల్ ఉంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎకానమీ, అంటే యూ విల్ బి సో మచ్ రిచ్. చాలామంది టీనేజ్లో ఉండే వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ దే ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఈ అగ్రిగేటర్స్, ఓయో హోటల్స్, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఏజ్ వాళ్ళు చేస్తున్నారు. సో నాలెడ్జ్ ఎకానమీ, గ్లోబల్ విలేజెస్, దిస్ వన్ థింగ్. కానీ నేను గతంలో చెప్పింది రీట్రేట్ చేస్తాను. ఫౌండేషన్ అంతా ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద ఉండాలి. ఎడిఫైస్ మట్టుకు మోడర్న్ నాలెడ్జ్, అంటే కాంటెంపరీకి ఏమాత్రం తగ్గకూడదు మనకి. అంటే ఏ రోజుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి డైలీ బేసిస్లో. సే విత్ ఏ ల్యాగ్ ఆఫ్ 1 hour ఆర్ ఏ హాఫ్ ఏ డే, అంటే గంట క్రితం వరకు ఏం జరుగుతున్నది అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో కలిపి, మన ప్రాంతంలో కలిపి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే దాని ప్రకారంగా మనకున్న స్వాట్ అనాలిసిస్ తెలివితేటలను బట్టి ఏ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా వినియోగించుకునేసి వీ కెన్ క్యాష్ ఇట్. అంటే ఇదంతా కూడా ఇన్ ఏ ఎథికల్ వే, ఇన్ ఏ లీగల్ వే. లీగల్ వే అంటే చట్టవిరుద్ధమైన పనులు చేస్తే శిక్షార్హులము, అనెథికల్ పనులు చేస్తే కూడా ఇల్లీగల్ కాకపోవచ్చు, అనెథికల్ అయితే అదొక రకమైనటువంటి ఆత్మద్రోహం కిందికి కూడా వస్తుంది. అంటే మన లోపల ఉండేటువంటి బుద్ధి మనకు చెప్తుంది తప్పుడు పనులు చేసినా కూడా ఇది తప్పు అని చెప్తుంది, బట్ వీ డోంట్ కేర్ ఇట్ అండ్ గో విత్ ద రాంగ్ దిస్ థింగ్స్. సో మనం ఏ పని చేసినా కూడా ఇట్ షుడ్ బి వెలిడేటెడ్ బై 2 means. వన్ ఈజ్ ఏ లీగల్ మీన్స్, అదర్ ఈజ్ ఏ ఎథికల్ మీన్స్. కొందరి మహాత్ముల జీవితాలు చదవడం మూలాన కూడా వీ కెన్ ఎన్రిచ్ అవర్ సెల్స్. లైక్ నారాయణ గురు కేరళ, స్వామినారాయణ్ గుజరాత్. నేను గుజరాత్ వెళ్ళడం జరిగింది. గుజరాత్లో స్వామినారాయణ్ టెంపుల్ అవన్నీ బాగా ఉండినాయి. ఐ థింక్ 2-3 years బ్యాక్ ది సెంటనరీ సెలబ్రేషన్స్ ఏదో జరిగింది. ఒక అబౌట్ 15 days 1 month ఇన్ చాలా వెరీ బిగ్ గ్రౌండ్స్లో. ఇట్ వాస్ డన్ వెరీ బ్యూటిఫుల్లీ. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి 3 days అక్కడ మా బంధువులు కూడా ఉంటే 3 days అక్కడ ఉండే చూసి రావడం జరిగింది. సో బై రీడింగ్ గుడ్ బుక్స్, బై హ్యావింగ్ ఏ గుడ్ రోల్ మోడల్ అండ్ మహానుభావులు చాలామంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, సింపుల్ లివింగ్తోని సమాజానికి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం ఆదర్శప్రాయంగా రోల్ మోడల్గా తీసుకుంటే మన జీవితం కొంచెం బెటర్ అయినట్టు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లర్న్ ఫ్రమ్ ప్రావర్బ్స్, సామెతల ద్వారా మనల్ని మనము నేర్చుకోవచ్చు, మనల్ని మనము మెరుగుపరుచుకోవచ్చు కూడా. ప్రపంచవ్యాప్తంగా అక్కడికి ఉండేటువంటి లోకల్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు సామెతలు తయారవుతూ వస్తాయి. నాకు అంత కరెక్ట్గా కాకపోయినా ఉజ్జాయింపుగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 2-3 లక్షల సామెతలు ఉండే అవకాశం ఉంది. ప్రావర్బ్స్ బుక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. 2-3 లక్షలు వదిలేయండి, మీ పర్సనాలిటీకి సూట్ అయ్యేటువంటి, అంటే మీ లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక 100 సామెతలు కనుక మీరు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకొని వాటిని డైలీ ఒకసారి రాత్రి పడుకునే ముందుకు చూసుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి రీషేప్డ్ లైక్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రావర్బ్ బైబిల్లో సే ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సేవ్స్ 9 అంటే సేవ్స్ 9 స్టిచెస్ అనేసి. మనకి చొక్కాలు అప్పుడప్పుడు బై ఎనీ రీజన్ ఎక్కడైనా మేకుకు దానికి తట్టుకునేసి ఓ పార్ట్ కొంచెం చిరిగిపోతుంది అనుకోండి, దాన్ని అలానే నుంచి మీరు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేస్తూ పోతుంటే ఆ చినుకు ఇంకా పెద్దగా అవుతుంది. టైంలో కనుక దాన్ని కరెక్ట్గా స్టిచ్ చేస్తే మీరు 9 కుట్లు వేయడం అనేది తగ్గుతుంది అని చెప్పడానికి. అంటే దీని నుంచి మనం తెలుసుకునేది ఏంటి? ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ పోస్ట్ పోన్ థింగ్స్. లెథార్జీగా ఉండి, ఇవాళ హిందీలో సేయింగ్ ఉంది, కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. ఆజ్ కా కామ్ పొద్దుంది సాయంత్రం చేస్తాలే అనొద్దు, రేపటిది ఇవాళది రేపు చేద్దాంలే అని అనకుండా. సో ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ అనే దాంట్లో
చాలా భావము, చాలా ఇది ఉంది. అంటే నెవర్ పోస్ట్ పోన్, ఎప్పటి పనులు అప్పుడు చెయ్యి, డోంట్ కీప్ ఎనీథింగ్ పెండింగ్. ఇంకొక మంచి సామెత, యూనియన్ ఈజ్ స్ట్రెంగ్త్. సంఘటిత శక్తి చాలా బలము అనేసానికి. మీరు ఒక స్టిక్నైతే, అంటే ఒక మాదిరిది కానీ, చిన్నది కానీ, మీడియంది కానీ విరక్కొట్టచ్చు. అంటే దాన్ని స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టిక్ ప్లస్ మీ స్ట్రెంగ్త్కి మ్యాచింగ్లో ఉన్నవి. మామూలు పుల్లలు తీసుకోండి, కట్టె పుల్లలు, మీరు 1, 2 అయితే దేనికది విరచొచ్చు. ఒక 20, 30 ఒక దగ్గర బండల్ కింద ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఎక్స్టెండ్ చేయాలంటే, కార్మిక వర్గంలో ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి. ఒక్క ఎంప్లాయీ మేనేజ్మెంట్తోని ఏమి బార్గెన్ చేయలేడు, నెగోషియేట్ చేయలేడు, పోరాడలేడు. యూనియనిజం, యూనియన్ లీడరు, లేబర్ లాసు, ఐఎన్టీయూసి, ఇట్స్ ఏ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇలా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి అనుసంధానంగా యూనియన్స్ ఉన్నాయి. ఈ యూనియన్స్ మేనేజ్తో డిస్కస్ చేసి, నెగోషియేట్ చేసి, శాలరీ ఇంప్రూవ్మెంట్ కానీ, సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటాయి. ఇది కొంతవరకు లేబర్ లా ప్రకారంగా వర్క్ మెన్ వాళ్ళకే ఈ యూనియన్స్ చెల్లుబాటు అవుతాయి. వెన్ యూ గో టు సీనియర్ పొజిషన్స్, ఆఫీసర్స్ అండ్ ఆల్స్, వాళ్ళకి రైట్ లేదు యూనియన్స్ పెట్టుకోవడానికి. బట్ స్టిల్ ఇన్ఫార్మల్గా దే కెన్ హ్యావ్ ఏ అసోసియేషన్. అసోసియేషన్ కూడా, అది కూడా ఒక కూడలు కాబట్టి, యూనియన్ అంటే వర్కర్స్ యూనియన్కు ఉండేటువంటి అంత విసులుబాటు లేకపోయినా కూడా అసోసియేషన్ లీడర్షిప్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడితే వాళ్ళని కూడా వాళ్ళు నో అనలేరు. అంటే అంత సంఘటిత శక్తి కనుక. సో ఎ స్టిచ్ సేవ్స్ ఇన్ 9. ఇలాంటివి మీరు ఎక్కువ అక్కర్లేదు. నేను లక్షల సంగతి పక్కన పెట్టండి, మీరు ఒక 40-50 సామెతలు, కానీ అది మీకు డైరెక్ట్గా మీ లోపాలకి సంబంధించినవి ఉంటే ఇంకా చాలా మంచిది. అవి డైలీ మీరు మననం చేసుకోవడం చేత రాత్రి పడుకునే ముందు ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఒక 5-6 నెలల్లో, సంవత్సరంలోనో, యూ కెన్ రెక్టిఫై ఏ లాట్, బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ యువర్ మీ పర్సనాలిటీలో తెచ్చుకోవచ్చు. తర్వాత కొన్ని శతకాలు ఉన్నాయి మన దగ్గర. శతకం అంటే 100 poems కలెక్షన్ని వీసే శతకము. భర్తృహరి త్రిశతి అనేసి 300 పద్యాలు రాశాడు ఆయన, 3 parts కింద. నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. ఈ ఏజ్లో మీరు చదవాల్సి నీతి శతకము. ఈ పాయింట్ నిన్న కూడా వచ్చింది అనుకుంటా. ఏనుగు లక్ష్మక్కని దాని తెలుగులో బ్యూటిఫుల్ పోయమ్స్ రాశారు. మాకు చిన్నప్పుడు తెలుగులో పాఠ్యాంశంలో ఉండేవి. అది కాకుండా కొన్ని పద్యాల సంపుటులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దాశరథి కరుణాపయోనిధితోని ఎండ్ అయ్యేది. ఇవన్నీ పద్యాలు. చివరి వచ్చేది నేను చదువుతున్నాను. దాశరథి కరుణాపయోనిధి, పెన్నయ్య సింగ ధీమణి, శ్రీకాళహస్తీశ్వర, తర్వాత భాస్కర శతకము, విశ్వదాభిరామ వినురవేమ, వేమన శతకము. ఇలాంటి శతకాలు కూడా మనము ఈ ఏజ్లో చదువుకొని, వీ హ్యావ్ టు వాట్ వి సే ట్రాన్స్లేట్, ఆర్ వీ హ్యావ్ టు కస్టమైజ్ టు అవర్ లెవెల్. కాపీ కొట్టడం కాదు, కస్టమైజ్ చేసుకోవాలి. దాంట్లో ఏం చెప్తున్నారు, దానికి సంబంధించిన అంశం ఏదన్నా మనకి పాజిటివ్గా ఉంటే ఓకే, రైట్, వాళ్ళు చెప్పింది నేను చేస్తున్నాను, వండర్ఫుల్. కానీ వాళ్ళు చెప్పింది మంచి విషయం చెప్తున్నారు, నేను చేయట్లేదు అంటే ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఇది కూడా ఒక సోర్స్ టు ఇంప్రూవ్ అవర్ పర్సనాలిటీస్. ఓకే, సో లర్నింగ్ ఫ్రమ్ దీస్ ప్రావర్బ్స్, లర్నింగ్ ఫ్రమ్ నీతి శతకాస్. ఆ తర్వాత కొన్ని మంచి క్యారెక్టర్స్ నుంచి కూడా, పౌరాణిక క్యారెక్టర్స్ కానివ్వండి, చారిత్రాత్మకమైన క్యారెక్టర్స్ నుంచి కూడా వీ కెన్ లర్న్ ఏ లాట్. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో దుర్యోధన క్యారెక్టర్ చూడండి. దుర్యోధన నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, సర్వం జానామి, దాని మీద ఒక పద్యమో శ్లోకమో ఇది ఉంది. కానీ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. నేను చేస్తున్నది చెడు అని కొంతమందికి తెలియకపోవచ్చు, దట్ ఈస్ వన్ థింగ్, అదొక స్టేజ్. నేను చేస్తుంది రాంగ్ అని నాకు తెలుసు, అయినా ఐఎమ్ అడమెంట్, ఐ విల్ డూ లైక్ దిస్ ఓన్లీ అనేసి. రావణాసుడు అదే కేటగిరీ, ఇంకా హయ్యర్ లెవెల్లో కొంచెం దాన్ని తగ్గించిన షార్ట్ వర్షన్ వచ్చేసి దుర్యోధనుడు. సో వీళ్ళ నుంచి వాట్ వీ హ్యావ్ టు లర్న్, డూస్ అండ్ డోంట్స్, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది మనం తెలుసుకోవాలి. రాముడు 16 గుణాలు, 16 ఎలిమెంట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటారు. ఒక్కో చోట 32 గుణాలని కూడా, గుణాలు అంటే ఇప్పుడు మన భాషలో ట్రేట్స్ అని చెప్పొచ్చు.
అంటే మన కోర్స్ ట్రేడ్స్ చాలా ఉంటాయి, కానీ ప్రధానంగా ఒక 40-50 మీరు నోట్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న లోపాలకు సంబంధించింది మీకు ఆల్రెడీ బాగున్నాయి, యూ కెన్ స్ట్రెంగ్థెన్ దెమ్ ఫర్దర్. బాగా లేని వాటిని అంటే చెడు లక్షణాలు ఉంటే మెల్లమెల్లగా యూ హ్యావ్ టు వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నము చేయాలి. దిస్ ఈజ్ అనదర్ థింగ్. చాటువులు అని కూడా ఉన్నాయి, చాటు పద్యాలు అంటాము, అవి కూడా తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళ శిక్ష కూడా చదవచ్చు మనం అనేసి. ఇంకో చమత్కారమైన విషయము, మనం ఇప్పుడు ఈ ఏజ్లో మీరు 12th క్లాస్కో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇదంతా ఉంటే, మనం క్లాస్ 1 నుంచి మొదలుపెట్టి, అంటే నేను కొంచెం ఇది ఎక్స్ట్రాగా చెప్తున్నాను, అంటే ఎక్స్ట్రా థింకింగ్ అండ్ ఎక్స్ట్రా ఇది అంటే యూ కెన్ టేక్ ద వే యూ లైక్ ఇట్. మనం 6వ తరగతిలో ఒక 10 రోజులు స్కూల్కి పోలేదు, ఆ గ్యాప్తోనే మనం 7వ తరగతి 8వ తరగతి వస్తాము. కనుక మనకి కొన్ని పాత క్లాసులో ఉండేటువంటి విషయాల గ్యాప్తోని నాలెడ్జ్ పరంగా కుంటి నడకనే నడుస్తుంటాము. అది మళ్ళీ మనం తిరిగి చూసుకునేసి ఆ గ్యాప్ ఫిలప్ చేయలేదు. ఇప్పుడు మీరు క్లాస్ 1 నుంచి మొదలుపెట్టి పాత బుక్స్ అన్ని ఒక సెట్ కొనుక్కొని అఫోర్డబిలిటీ ఉంటే, లేదా చిన్నపిల్లల దగ్గర అడిగి తీసుకొని కూడా మీ గ్యాప్స్ మీకు రివిజన్ కూడా అవుతుంది. సో యువర్ నాలెడ్జ్ విల్ బీ పర్ఫెక్ట్. దెన్ పీపీటీ అని ఒక కాన్సెప్ట్. పవర్ పాయింట్కి షార్ట్గా వేసే పీపీటీలు ఉన్నాయా, పీపీటీ వేసి చెప్తున్నారా క్లాసు డిజిటల్. ఇది మై పీపీటీ స్టాండ్స్ డిఫరెంట్లీ. నా పీపీటీ అంటే పీపుల్, పర్సన్, టైం, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేస్, ఫస్ట్ వీ విల్ డీల్ విత్ ప్లేస్. ఏ ప్లేస్ సందర్శించాలి, ఏ ప్లేస్ సందర్శించకూడదు. కొన్ని ప్రదేశాలు అసందర్శనీయములు, సందర్శించరాదు. కొన్ని డెఫినెట్గా సందర్శించాల్సిన విషయాలు, దేవాలయాలు, ప్రకృతిలో అప్పుడప్పుడు అడవులు కానీ జూకి కానీ వెళ్ళడము, కొన్ని సందర్శన స్థలాలు ఉంటాయి, కొన్ని ఉండవు. తర్వాత పీపుల్, కొంతమందిని మనం కలవాల. మనకి మీరు గమనించి ఉండాలి, కొందరిని కలిసి ఒక 10-15 నిమిషాలు వాడితో స్పెండ్ చేస్తే మనకి చాలా ఉల్లాసం కలుగుతుంది. కొంతమందితో మాట్లాడితే వీ గెట్ మెంటల్లీ డిస్టర్బ్డ్ ఒక 5 నిమిషాలు మాట్లాడినా కూడా. సో ఎవరిని అవాయిడ్ చేయాలి, ఏ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏ పర్సన్స్ని అవాయిడ్ చేయాలి, ఏ పర్సన్స్తోని నెలకోసారో 15 రోజులకోసారో స్పెండ్ చేసి ఎనర్జీ వైబ్రేషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దెమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. దెన్ టైమ్స్, ఏ టైంలో ఎక్కడ ఉండాలి. రాత్రి 12 గంటలకు రోడ్డు మీద ఉండొద్దు. న్యూ ఇయర్ చూడండి, న్యూ ఇయర్స్లో రాత్రి 12 తర్వాత తెల్లారులు ఆ ట్యాంక్ బండ్ మీద అక్కడ మోటార్ సైకిల్ వేసుకుంటూ ఈరలు వేసుకుంటూ తిరుగుతుంటారు. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్స్. అంటే ఈ ఏజ్లో అవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇది మోర్ పర్టినెంట్ టు దెమ్. మన పాత దీని ప్రకారము రాత్రులు ఉండేవి నిశాచరులు అంటారు. నిశా అంటే రాత్రి చరించే వాళ్ళంతా దయ్యాలు భూతాలు ఉన్నాయి లేవు అనే సంగతి పక్కన పెడితే, వీఆర్ సపోజ్ టు బి ఎట్ హోమ్ డ్యూరింగ్ ద నైట్ టైమ్, అట్లీస్ట్ ఫ్రమ్ నైట్ 9 to ఎర్లీ మార్నింగ్ 6 వరకు. వీ షుడ్ నాట్ బి 5 వరకు, అట్లీస్ట్ వీ షుడ్ నాట్ బి అవుట్ సైడ్. కొంతమందికి కష్టజీవులకి డే స్టార్ట్స్ విత్ 4 o'clock, ఆల్ దట్స్ ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్లో పనిచేస్తుంటాం, అటువంటి వాళ్ళ సంగతి వేరే. అలాగే నైట్ షిఫ్ట్లో ఆఫీస్కి వెళ్ళే మహిళలకి వచ్చే వాళ్ళకి దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ ప్రొటెక్షన్. కంపెనీస్ ఆ రకం కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. అంటే నైట్ షిఫ్ట్లో ఎప్పుడైనా అమ్మాయికి 3 o'clock అట్లా షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చేది ఉంటే, దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ అప్ టు 5 PM దేర్ ఇట్ సెల్ఫ్ డూయింగ్ సంథింగ్ ఆర్ స్లీపింగ్. అక్కడ రెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి ఇప్పుడున్న వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో. సో పీపీటీ అగైన్ ఐ రీటరేట్, పర్సన్స్, ప్లేసెస్, ఏ టైంలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. ఈ పీపీటీలో మనం జాగ్రత్త పడితే వీ కెన్ అవాయిడ్. పీపుల్తో ఇంకో అంటారు ఇంగ్లీష్లో సామెత, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు 4-5 నీవేంటో నేను చెప్తా అనేసి. సో మనకి నోట్ వర్ది ఫ్రెండ్స్ ఉండాలి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటిది కూడా ఇంకొక సామెత ఉంది మన దగ్గర. నా కొన్ని సామాజిక పరమైనటువంటి, ఈవెన్ పొలిటికల్, రాజనీతికి సంబంధించిన విషయాల మీద కూడా ఈ ఏజ్లో కొంచెం అవగాహన ఉండాలి. అంటే మనకున్న
ఎస్డబ్ల్యూఓటి ప్రకారంగా మనము ఏ రంగంలో రాణించగలము అనేది చూసుకునే కొంతమంది స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో స్టూడెంట్ లీడర్స్గా ఉంటూ దాన్ని ముందరే తీసుకెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళి వాళ్ళు షైన్ అయ్యారు పాలిటిక్స్లో. మన తెలుగు వాళ్ళనే ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకొకటి వెంకయ్య నాయుడు. ఇద్దరికి వాళ్ళ సపరేట్ స్టైల్స్, అంటే శైలి వాళ్ళది డిఫరెంట్ స్టైల్స్, కానీ బోత్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే అండ్ రీచ్ డే రీజనబుల్లీ హయ్యర్ లెవెల్స్. చీఫ్ మినిస్టర్గా చాలా ఏళ్ళు చంద్రబాబు నాయుడు కంబైన్డ్ స్టేట్కి, మళ్ళీ ఈపీకి చాలా లాంగ్ టర్మ్ యాజ్ ఏ సీఎం చేశాడు. వెంకయ్య నాయుడు కూడా హీ హెస్ గాన్ టు ద హైయెస్ట్ లెవెల్ పాసిబుల్లీ. పెనల్టిమేట్ అంటాము, అల్టిమేట్ అంటే ఇంకా లాస్ట్ వన్, పెనల్టిమేట్ అంటే ఒకటి తక్కువ, అంటే ఆర్ సెమీఫైనల్స్. He went up to the level of vice president of this one. Yesterday was telling what Swarnar Bharati వాళ్ళ ఆమె వాళ్ళ ట్రస్టే అక్కడ యూనియన్ బ్యాంక్ వాళ్ళది ఇది ఉంటే, yesterday I was taking a session there yesterday and day before. సో కొంత సామాజికంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మనము దానికి పరిష్కారము చూపించక లేకపోయినా కూడా సమాజం పట్ల మనకున్న బాధ్యతతోనే అట్లీస్ట్ మనము బ్రెయిన్లో వాటిని ఆలోచించి పెట్టుకోవాలి. సమయం కలిసి వచ్చినప్పుడు వాటిని కార్యాన్వయం చేయొచ్చు. ఏదైనా కూడా మైండ్లో ఆలోచన రూపంలోనే స్టార్ట్ అవుతుంది. సడన్గా మైండ్లో థాట్ రాకుండా వీ కెనాట్ డూ. కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ అనే పదం ఉంది, అంటే క్షణికోద్రేకంలో ఇమీడియట్గా ఆలోచించకుండా చేసేటి, అది పక్కన పెడితే ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం చేసే పనులంతా కూడా ఫస్ట్ వి ప్లాన్ ఇన్ ద వి థింక్ ఇన్ ద మైండ్, వి పుట్ ఆన్ ద పేపర్, ప్లాన్ అండ్ వి వర్క్ ఆన్ ద గ్రౌండ్. ఈ 3 స్టేజ్లు. వి థింక్ ఇన్ ద మైండ్, దానికి ఒక ఐడియా, ఒక థాట్ ఒకటి వచ్చిన తర్వాత దాన్ని వి డాక్యుమెంట్ ఇట్ ఐదర్ డిజిటల్లీ ఆర్ ఏ ప్రింట్ నోట్బుక్లోనే ఎక్కడో పేపర్ మీద రాసి దెన్ వి ఇంప్లిమెంట్ ఆన్ ద గ్రౌండ్. ఇవి 3 స్టేజ్లు ఇది చేయడానికి. నేను సమాజపరమైనటువంటి కొన్ని రెవల్యూషనరీ ఐడియాస్, విప్లవాత్మకమైన భావాలు కొంతమందికి ఉంటాయి. భావాల మట్టికే వాళ్ళు ఆగుతారు. దే డోంట్ గో ఆన్ టు ద గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మావోయిజం అని కానీ, పీడబ్ల్యూజీ అని కానీ, నక్సలిజం కానీ, వాళ్ళేదో తుపాకులు అవన్నీ ప్రొక్యూర్ చేసుకొని అడవుల్లో ఉండి సమాజం పట్ల కొంత కక్షతోటి. దిస్ ఆల్ హ్యాపెండింగ్ డ్యూరింగ్ 1960s and 70s. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత కష్టపడే వారికి ఏదో రకమైన బ్రతుకుదీరు లేకుండా లేదు. నేను మార్నింగ్ వెళ్తున్నప్పుడు మీ కీన్ అబ్జర్వర్గా ఉండాలని నేను చెప్తున్నాను కదా, హిమాయత్ నగర్లో బస్సు దిగి నేను అందరికి వెళ్తుంటే సింపుల్ లివింగ్ కూడా చాలా అవసరం. నేను కావాలని సింపుల్ లివింగ్ అడాప్ట్ చేస్తాను. సింపుల్ లివింగ్ అంటే మీ అఫోర్డబిలిటీ కన్నా ఒక 1/10 ఉండగలిగితే, ఆర్ మినిమం ఎంత అవసరమో, అంటే మినిమం నెసెసిటీస్ అండ్ మినిమం కంఫర్ట్స్ అండ్ నిల్ ఆఫ్ లగ్జరీస్, దట్ ఈస్ సింపుల్ లివింగ్. అంటే ఎవరి వాళ్ళకి రావచ్చు. నేను రోడ్డు మీద గమనిస్తుంటే ఒక ఆయన పాపం పోహా అంటే అటుకులు, పోహా మరాఠీ వర్డ్, తడి అంటే పోపు వేసి వాటిని నానబెట్టి పోయింది. హీ సెల్లింగ్ ద పోహా ఆన్ ద రోడ్. వచ్చిపోయే వాళ్ళని ఆల్సో హీఈస్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. హియర్ ఈజ్ ఏ పోహా, యూ కెన్ బై ఇట్ అనేసి. ఐ ఫెల్ట్ ఎ లాట్. ఎందుకంటే చూడండి ఎంత కష్టపడుతున్నారు జీవితంలో. వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి పీపుల్ ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ ఎథికల్ వే, ఇన్ ఏ లీగల్ వే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఉదర పోషణము, వాళ్ళ ఫ్యామిలీస్ని దే ఆర్ మెయింటైనింగ్. వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేయాలి. ఎక్కడో పోయి 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, పెద్ద హోటల్ తినే బదులు వీ కెన్ బై సంథింగ్ అండ్ దిట్. ఐ వాంటెడ్ టు బై. నేను అప్పటికే ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరాను కాబట్టి దేర్ వాజ్ నో స్కోప్ ఫర్ మీ టు బై దిస్ వన్. దిస్ ఈజ్ అనదర్. సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి మనకి. ఓటింగ్ ఉంది. పొలిటికల్ ఆస్పెక్ట్లో చెప్తే ఓటు హక్కు, ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డు అంటూ ఉంది. చాలామంది ఓటు వేయరు. ఓటు వేయని వాళ్ళకి ఓటు కంపల్సరీ లేదు మన దగ్గర. ఓటు కంపల్సరీ ఉండాలి కదా. అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు టోటల్గా ఉండే పాపులేషన్లో 18 years అండ్ అబోవ్ అంటే అడల్ట్స్ అందరూ దే ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ కదా.
మరి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఉద్యోగస్తులైనా కాకపోయినా కూడా వాళ్ళందరూ కంపల్సరీగా ఓటు వేసే అవకాశం ఉండాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి నుంచే ఓటు వేసేటువంటి ఫెసిలిటీ మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్లో మన డిజిటల్ నాలెడ్జ్ పెరిగినప్పుడు ఇంటి నుంచే ఓటు వేయచ్చు కదా. మళ్ళీ ఈ బూతులు చుట్టుపోవడము, మళ్ళీ అక్కడ తీరా అయిన తర్వాత నాకు ఒకసారి అయిపోయింది, తీరా అయిన తర్వాత నీ పేరు ఇక్కడ లేదు ఇంకో చోటు ఉందన్నారు. నేను అక్కడి నుంచి మళ్ళీ 7-8 కిలోమీటర్లు ఎట్లా పోయేది. మన ఇంటి నుంచి ఆన్లైన్ ఓటు వేసేది ఉండాలి. అండ్ ఓట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. ఇది మన భావన. ఈ భావనని మనం ఏం చేయలేము, కానీ కనీసం ఆ థాట్ను మనం డెవలప్ చేసుకుంటే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏదో ఒక ఫోరంలో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఉద్యోగస్తులైతే ఇంక్రిమెంట్ కట్టనాలే ఓటు వేయకపోతే. ఉద్యోగస్తులు కాదనుకోండి, మీకు 1 month రేషన్ కట్ ఆర్ రేషన్ కార్డు విల్ బి క్యాన్సిల్డ్ ఇఫ్ యూ డు నాట్ ఓట్. ఓటు వేయడం మన ఇది అవన్నీ ఏమో చెప్తుంటారు, ఓటు వేయడము మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి అని. కానీ ప్రాక్టికల్గా జరిగేది వాట్ ఈస్ ద పోల్ పర్సంటేజ్? 48, 50, 52, 60 ఇదే ఉంది. 100% ఉండాలి కదా. ఏదో ఎక్సెప్షనల్ కదా ఎవరికైనా వేయకపోతే 1 or 2% ఫర్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అంటే సమాజంలో పొలిటికల్గా సోషల్గా ఉండే సమస్యలు, కొన్ని రిలీజియన్ పరంగా కూడా మనకి సమస్యలు ఉంటాయి. బేసికల్గా వి ఆర్ ఆల్ హ్యూమన్స్ అనేటువంటి అభిప్రాయాన్ని మనము కలిగి ఉండి అది ప్రమోట్ చేస్తుండాలి. వి ఆర్ ఆల్ బేసికల్లీ హ్యూమన్స్. సో హ్యూమన్ ధర్మ డిఫరెంట్. హ్యూమన్ తర్వాత ఒక దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి సెకండ్ థింగ్ ఈజ్ నేషనాలిటీ. హ్యూమానిటీ ఫస్ట్, నేషనాలిటీ నెక్స్ట్, తరువాతనే రిలీజియన్. ఆ అవగాహన మనకి ఉండాలి ఇట్ ద హైయెస్ట్ లెవెల్. నౌ మనుషులు చనిపోయినప్పుడు శవాల్ని మనం 2 రకాలుగా డిస్పోజ్ చేస్తాము. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, మతాన్ని బట్టి, వాట్ ఎవర్ దిస్ వన్. మళ్ళీ మతంలో కూడా డిఫరెంట్. అన్ని మతాలు ఒకే రకంగా, అదే మతంలో అందరూ ఒకే పద్ధతిలో చేయరు, అదే కులంలో కూడా ఒకే రకంగా చేయరు. అల్టిమేట్గా డిస్పోజల్ ఓన్లీ 2 things. అయితే కాల్చివేస్తాం శవాన్ని, అదర్వైజ్ పాతి పెడతాం భూమిలో. ఈ రెండిట్లో ఏది మేలు అనేది, అంటే ఇది యువతకి చాలా చాలా నాకేం పోయిందిలే అనుకుంటే వేరే సంగతి. కానీ సమాజంలో మనం కూడా ఒక భాగము కనుక మనకి సమాజ స్పృహ సోయి కొంత ఉండాలి కనుక మనం వీటి నుంచి ఆలోచించి మన అభిప్రాయం మనం స్టెబిలైజ్ చేసి పెట్టుకుంటే అవసరాన్ని బట్టి వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు కొత్తగా నేను విన్నాను పోర్టబుల్ ఎలక్ట్రిక్ క్రిమేషన్. అంటే దహనం చేసేటప్పుడు మామూలుగా మనము శ్మశాన వాటికి తీసుకెళ్ళి అక్కడ బొగ్గులతో కానీ కట్టెలు, బొగ్గులు అంత బాడీని కష్టము, కట్టెలు, అదర్వైజ్ ఎలక్ట్రిక్ క్రిమిటోరియంస్ కూడా ఉన్నాయి. పోర్టబుల్ అంటే రాబోయే రోజుల్లో ఎలా మారుతాయో విషయంలో పోర్టబుల్ క్రిమిటోరియంస్. మన ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే దే విల్ కమ్ విత్ ద మిషన్. అదెంతో 10-15 లక్షలు ఉంటుందట. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూజ్ ఇన్ సమ్ ప్లేసెస్. కానీ మన సాంప్రదాయాలు దాన్ని ఒప్పుకోబట్టి వీ మే నాట్ డూ ఇట్. మన ఇంటి దగ్గరికి వస్తారు, మన శవాన్ని మన ఇంటి ముందరిని అక్కడ పెడితే క్రిమిటేర్లో వేసి మనకు రెసిడ్యువల్ బూడిద మనకి ఇస్తారు. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ద బూడిద. మనము నదీ జలాల్లో కలుపుతాము, లేకపోతే మనకు దేశ కర్మలు వాట్ ఎవర్ వీ వాంట్ డూ ఇట్. అంటే ఇదంతా కొంచెం రెవల్యూషనరీ అండ్ ఏ రేషనలిస్టిక్, మోర్ హై అండ్ రేషనలిస్టిక్ థింగ్స్. కానీ సమాజం దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది వేరే విషయము. కానీ సమాజంలో చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి కదా. చేంజెస్ వచ్చినప్పుడల్లా ముందు రిలక్టెన్స్ ఉంటుంది, అంటే వ్యతిరేకత సాగుతూ సాగుతూ ఒప్పుకోలు కూడా దిగుతుంది. అది దిస్ వన్ థింగ్. మరి చాలా చోట్లల్లా ఖననం, దహనం కాకుండా ఖననము. దహనం ఈజ్ ఓకే. ఖననం చేసినప్పుడు ప్లేస్ ఆక్యుపై అవుతుంది కదా. హైదరాబాద్ సిటీలో మీరు చాలా చోట్ల చూడండి, 1 ఎకరము, అరెకరము దీంట్లో దహనం చేస్తే మరి ఎంత వాల్యుబుల్ ప్లేస్. మొన్న ఏదో 1 ఎకరం ఏదో కంపెనీ దే టేకెన్ 170 crores per acre. బట్ వాట్ అబౌట్ దిస్ ల్యాండ్? పోనీ మన అంతా రేషనల్గా కింద బరియల్ గ్రౌండ్స్ ఉంది, పైన ఒక 20 story ఇట్లాంటి బిల్డింగ్ వేసుకుంటారా అంటే అగైన్ దట్ ఈస్ ఏ సోషల్ అబ్జెక్షన్ ఇన్ ద సెన్స్. అరే కింద ఖబరస్థాన్ కానీ కింద శ్మశానం పెట్టుకునేసి పైన ఎట్లా కడతాము అనేసి. ఇవన్నీ కొన్ని రెవల్యూషనరీ థాట్స్. అంటే యూత్ చాలా ఎనర్జెటిక్, చాలా బోల్డ్ కనుక, అంటే అలా అనేసి మనం ఆవేశంతో దుంకి చేయాల్సింది లేదు.
కానీ కొంత గమనింపు, కొంత దాని మీద ఆలోచన ఉండాలనేటువంటిది. ఇది ఈ రోజుకి ఇక్కడ స్టాప్ చేద్దాము. మనం టన్నెల్లో ఉన్నాము. ఇది మీరు పెట్టుకోండి. టన్నెల్లో ఇంకేమవుతాయో ఇంకో 3-4 ఎపిసోడ్స్లో చూసి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. జీవనయానం కార్యక్రమాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.